ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న చేలోంచి తెచ్చిన పూలు విడిచినాయండి. వీటితో పూజ చేసుకునే వీడియో పెడతానని చెప్పాను కదండి. ఈరోజు వీటితో చేసుకున్న పూజ, అలాగే నేను చేసిన ఆర్గానిక్ పుట్టగొడుగుల కర్రీ అవన్నీ కూడా చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు. తర్వాత ఏంటంటేనండి, ఇక్కడ నేను నా మొక్కల దగ్గర కోసిన పువ్వులు కూడా ఇందులో కలిపానండి. ఇవన్నీ కలిపి ఈరోజు పూజ చేసుకోవడానికి ఇలా రెడీ అయ్యాను. అప్పుడప్పుడు కుంకుమ బొట్టుని పూర్వం మన పెద్దవాళ్ళు ఎలా పెట్టుకునేవారో స్టిక్కర్ లేకుండా అలా పెట్టుకోవడానికి పూజలు అప్పుడైనా ట్రై చేస్తున్నానండి. అలా పెట్టుకోవడం మంచిదండి. అంటే ఆ స్టిక్కర్లు అవి ఎందుకు అనిపిస్తుందండి నాకు ఈ మధ్య. అందు గురించి అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తున్నాను. అలవాటు అవ్వాలి కదండి, పూజలు ఎప్పుడైనా పెట్టుకుంటున్నాను. ఇలా ఈ విధంగా పువ్వులు, నా మొక్కల్లో కోసిన పువ్వులు అండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. పసుపు, నీలం, తెలుపు, ఎరుపు, ఫ్రెష్గా అప్పుడే కోసుకునేవి చాలా బాగుంటాయి కదండి, మనం కొనుక్కుని తెచ్చుకునే వాటి కంటే కూడా. ఈ విధంగా నేను పూజ చేసుకోవడానికి అయితే రెడీ అయ్యాను. సరస్వతీదేవికి వైట్ ఫ్లవర్ ఒకటే ఉందండి. వైట్ ఫ్లవర్ సరస్వతీదేవికి ఇష్టం అంట. అందు గురించి వైట్ మందారం సరస్వతీదేవికి పెట్టానండి. ఆ పైన అలా దేవుణ్ణి పెట్టుకుని కింద అయితే ఈ విధంగా పూజ ముగించానండి. ఈ విధంగా మందార పువ్వులు అవి కూడా చేలోంచి తెచ్చినవి ఇలా పెట్టుకుని ఎంతో మురిసిపోయానండి. అంతే కదండి, ఎంతో ఆనందం ఉంటుంది కదండి అందులో. నాకైతే అలాగే అనిపిస్తుందండి. బయట కొనుక్కుని తెచ్చుకున్నప్పుడు ఆ ఫీలింగ్ రాదండి, అసలు ఆ ఎమోషన్ రాదు. కానీ మనం ఇలా తెచ్చుకుని మన చేలోవో లేకపోతే మనం పెంచినవో తెచ్చుకుని ఇలా పెట్టుకుంటే పదే పదే చూసుకుని మురిసిపోతామండి. అదే ఆనందం అండి. జీవితం అంటే ఆనందంగా బ్రతకడానికే కదండి. అందు గురించి జీవితంలో ప్రతి విషయాన్ని కూడా ఆనందించడానికి ట్రై చేయాలండి. ఈ విధంగా ఆనందం అంటే ఏదో బంగారం కొనుక్కుంటేనో, వెండి కొనుక్కుంటేనో, లేకపోతే కారు కొనుక్కుంటేనో, చీర కొనుక్కుంటేనో అని కాదండి. ఇలాంటి విషయాల్లో కూడా చాలా ఆనందం వస్తుంది, చెప్పలేని ఆనందం అండి. మీరు కూడా మొక్కల్ని పెంచి వాటి నుంచి పువ్వులు కోసుకొని, లేకపోతే ఒక పండు ఏదైనా ఒక మొక్కని పెంచి దాని నుంచి పండు తీసుకుంటే తెలుస్తుందండి. కర్రీ అండి, ఆర్గానిక్గా పండిన పుట్టగొడుగుల కర్రీ అనమాట. ఇవి తీసుకొచ్చారండి మనకు తెలిసిన వాళ్ళు. ఈరోజు ఈ కూర వండుతున్నానండి. చూడండి, ఇక్కడికి ఉల్లిపాయలు అయితే రెడీ చేశానండి. మట్టి దాకలో ఉల్లిపాయలు అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఈ పుట్టగొడుగుల్ని ఇందులో వేసేద్దామండి. ఇదిగోనండి, పుట్టగొడుగులు వేసేసాను. ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు వేసుకుందామండి. పసుపు వేసానండి, కారం వేసాను, అలాగే ఉప్పు కూడా వేసానండి. దీన్ని ఇలాగా కలగలుపుకోవాలండి. కొంచెం ఇవి పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మసాలా వేస్తానండి. చాలా సింపుల్గా వండుతున్నాను. అంటే హెవీగా టమాటాలు అవి వేసి, అలాగే జీడిపప్పు పేస్టులు ఇలాంటివి ఏం చేయట్లేదండి. జస్ట్ సింపుల్గా వండాలని డిసైడ్ అయ్యాను ఈరోజు. ఈ రకంగానే వండుతున్నానండి. అల్లం వెల్లుల్లి అలాగే గరం మసాలా రెండు ఆడిన ముద్ద మసాలా అండి ఇది. ఈ మసాలాను కూడా వేస్తాను. వేసి ఇప్పుడు ఇలా తిప్పుకుంటున్నానండి. ఇలా తిప్పిన తర్వాత కాసేపు ఇలా మూత పెట్టి తర్వాత నీళ్ళు పోయాలి. ఇప్పుడు ఇలా మూత తీసి తర్వాత దీన్ని ఇలా కదుపుకోవాలండి. కలుపుకుని తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకుని మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలండి. సింపుల్ అండి, కూర రెడీ అయిపోయింది. మనం ఏమి ఇది కూడా ఆర్గానిక్గా పండించిన వాటిని ఆర్గానిక్గానే వండుకుందామండి. పూర్వం మన పెద్దవాళ్ళు ఎలా వండారో అలాగా కాంప్లికేట్ చేసుకోవద్దు. చాలా భలే ఉంటుందండి కూర. చూడండి, బాగుందా అండి? మీరు వచ్చేయండి మా ఇంటికి తినడానికి. కూర రెడీ అయిపోయిందండి, చూద్దారండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో పుట్టగొడుగుల కర్రీ. సర్వ్ చేసుకుని తినేద్దామండి. రైస్, పుట్టగొడుగుల కర్రీ, గడ్డ పెరుగు, ఇంకేం కావాలి చెప్పండి. అవునా అండి? ఇదిగోనండి, నేనైతే ఆర్గానిక్ రైస్ అండి. ఇది ఆర్గానిక్గా పండించిన రైస్ అనమాట. దీనిలోకి ఆర్గానిక్ పుట్టగొడుగులు కర్రీ వేసుకుని తింటే ఆహా, ఇంకా ఏం కావాలి చెప్పండి అసలు జీవితానికి. అంతేనా అండి? అసలనే బయట వేడివేడిగా చల్లగా ఉండడంతో మనకి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదండి. మా వెజ్ ప్రేమికులకి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి అసలు. ఇలా వేడివేడిది ఇలా కలుపు. అంతేనా అండి? సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. చేస్తారా అండి? ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, ఉంటానండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో.